నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్, నాకేమే అన్ని ఉన్నాయి, నేను హ్యాపీ. మణిబాబు గారు దాదాపుగా మన గురించి మనం ఆలోచించుకోవడానికి టైం లేదు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో. కొంతమంది ఇతరుల గురించి ఆలోచిస్తారు, వాళ్ళ గురించి విమర్శిస్తూ ఉంటారు. సో దాని గురించి మీరేం చెప్తారు? ఎక్కువ మంది చేసేది ఆ పని, ఇతరుల గురించి ఆలోచించేదండి. మనవుల గురించి ఆలోచించే వాళ్ళంతా తక్కువ మంది. ఎక్కువ మంది లక్షల్లో చెప్పొచ్చు, వాళ్ళని కోట్లకు కూడా వెళ్ళిపోవచ్చు చెప్పాలంటే. ఇతరుల గురించి ఆలోచన పడి ఉంటారు. అంటే ఒక ఇంచు కూడా కదలదు వాళ్ళ జీవితమా, ఒక ఇంచు కూడా ముందడుగు కదలదు, ఒక ఇంచు కావాలంటే తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఆడవాళ్ళని మహాంతల్ని తీసుకుందాం. కొంతమంది ఉంటారండి, పని ఉన్నా లేకపోయినా కూడా పక్కన పెట్టి వాళ్ళకి మాట్లాడాలి అంటే ఏదో వాళ్ళ మనసులో ఉండేదంతా ఇతరులకు చెప్పాలని ఒక ఆలోచన కూడా కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. పక్కన మీరు ఉంటారు అనుకో, మీ పక్కన లేక మూడిలో మనకి పలానా అమ్మాయి మన ఫ్రెండే కదా, మనకి పదం లేని నేరుగా తలుపేసుకుని వచ్చేస్తారు. కానీ ఆ ఇంట్లో పని ఉన్నాయి, వాళ్ళకి బట్టలు ఉతికే పనులు, ఇంటితో మంచి చెట్లు ఉన్నాయి, కానీ పక్కన పెట్టేసింది. ఆమె మొత్తం చెప్పాలి, మనసులో ఉండేదని బయటకు వెళ్ళి చేయాలి. వచ్చి కూర్చునేసా నువ్వు పని ఏమి చేసుకుంటూ ఉంటావు, నీ ఇంట్లో పని చేసుకుంటాడు. లక్ష్మి అంటది, ఏమక్క రావచ్చు, రాక రాక ఒక రావచ్చు అంటే రాకుండా పోతావా, రాక అంటావు, కూర్చొని పెడతావు. ఏ లేదు లక్ష్మి మాట్లాడదాం అనేసి, సరే రాక నీకేం చేస్తావు, నీకు కాక వచ్చింది కదా మాట్లాడదాం, నువ్వు కూడా ఎంటర్ అయిపోతావు. నీకు అక్కడ బట్టలు ఉతికే పని ఉంటుంది, నీకు అన్నం వండాలి, లేక ఇంటి పనులు చేసుకోవాలి, నీకు కూడా పనులు ఉంటాయి. కానీ దాన్ని కూడా పక్కన పెట్టే అక్కతో కూర్చున్నావు. ఇప్పుడు ఎత్తుకున్నారు రామాయణం. ఏం రామాయణం? ఆ అమ్మాయి ఉంది, మొన్నటి వరకు చీరలు కూడా బాగలేదు, ఇప్పుడు చూసిన నగలు చూసినా, పడి చీరలు చూసినా, ఫంక్షన్ పూర్తి ఎలా ఉంది, ఇల్లు కూడా కడుతున్నారు వాళ్ళ. అవును, ఇల్లు కూడా కడుతున్నారా, ఏంది ఇదా, ఎట్లా వచ్చిందా? అది కాదక్క, నువ్వేం చేస్తావు అంటే ఆయక్క చెప్పింది. అవునక్క, మా ఊర్లో అక్కడ మా అమ్మగారి ఇంట్లో కూడా పక్కన ఏమి లేకుంటున్నారక్క, ఏదో చేస్తున్నారక్క. వాళ్ళు ఇల్లు కడుతున్నారు, నగలు కొనేస్తున్నారు, పిల్లకాయలు మంచి కాలేజీలు ప్రైవేట్ కాలేజీ చేస్తున్నారు, బాగా కారు చేస్తున్నారక్క. అంటే రామాయణం అంతా మాట్లాడుకున్నారు. ఇంకా పోయింది వచ్చింది, వాళ్ళు ఎట్టు తిరిగినారు, వీడు ఎట్టు పోయినాడు, ఆ ఎక్కడ చచ్చిపోయింది, ఎట్టు పోయింది, ఊరు రామాయణం అంతా మాట్లాడుకున్నారు. ఇటు చూస్తే 12:30 టైం ఎంత, 12:30 ఊరు రామాయణం మాట్లాడేదానికి సరిపోయింది. అబ్బో మా ఇంటి వచ్చే టైం అయింది, అన్నం పెట్టాలక ఇచ్చేస్తాడా, ఒక గంట కథ వచ్చేస్తాడా అని అప్పుడు దూకుతావు. ఇంతసేపు మాట్లాడింది అంత ఎవరండి మీరు, ఎవరు ఏ కథ మాట్లాడినావు? ఊరు కథే, పనికిరాని మాటలు. నీ పని ఒక్కటి కూడా కదలదండి, ఒక్క ఇంచు కూడా కదలదు. అదే కొంతమంది మగవాళ్ళు తీసుకోండి, ఏ పని బాట లేకపోతే వాళ్ళకి ఇంట్లో కూర్చోవాలంటే బుద్ధి పడదు. బయట వెళ్ళాలి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చొని ఉంటారు, ఒక నలుగురు కూర్చొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఒక ఈదులకి, ఒక రచ్చబండ, లేక టీ అంగంలో, ఒక ఎక్కడికో ఒక దగ్గర ఉంటారు. కొంతమంది పని లేని వాళ్ళంతా అక్కడికి వచ్చి కూర్చొని మీటింగ్ చేసుకునేది. అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ నాయాలు బలి సంపాదిస్తున్నాడు దొంగ నాయాలు, వాడు బిజినెస్ చూసినా కారు 2 కూరేసినాడు కదా, వాడు 2 చెప్తున్నావు, వీడు ఏమి లేకుండా కూలి పడిపోతున్నాడు. బైక్ చూడు, వాడు ప్యాంట్ షర్ట్ చూడు, వాడు నగలు చూడా, వాడు కూతుర్ని చూడా నగలేస్తున్నాడా. మళ్ళీ ఇంకొకడు ఓరేపోంటారా, దీనికన్నా గొప్పది ఆడు చూడ ఫ్లాట్లు కొనేస్తున్నాడు. వాడు ఊరు రామాయణం అంతా మాట్లాడతారు, ఇతరుల గురించి కూర్చుంటారు. రకానికి ఒకటి చెప్తా ఉంటాడు. ఊరు రామాయణం అంతా ఎత్తేసుకుని మాట్లాడుతూ ఉంటే 12:30 1 గంట అయింది, లేక 1:30 దాకా కూడా మాట్లాడతారు. టైం చూడుకున్నాయి. ఊరే ఉండరా, ఆకలి పడుతున్నది, ఆనందం తీసి వచ్చేస్తున్నా. నువ్వు పోయి తొందరగా వచ్చేపో. ఎవరు పోయా, నువ్వు కూడా పోయి తొందరగా, మీరు తొందరగా వచ్చాడు. ఏమంటే ఇక్కడ ఆఫీస్ ఉద్యోగం కదా, డబ్బు సంపాదించే ఉద్యోగం, మీరు మాట్లాడింది చెప్పు, పనికిరాని మాటలు. ఇప్పుడు ఇంటికి పోతారు, ఇంటికి పోతే మీ ఇంట్లో ఏమో మంచి మటన్ చికెన్ ఏదో కూడా వండి పెట్టుంటారు. సండే అనేసి కూడా ఏదో అనుకోనా, లేక ఏదో ఒక సాంబారు మంచి కర్రీస్ కూడా ఉంటుంది. ఇతను పోతాడు ఇంకొక అతను, అన్నం కొంచెం పెట్టకూడదా, ఆ మహాన తల్లి ఆ బాధల్లో ఇక్కడ లేని పరిస్థితి, ఇంట్లో ఏమి లేవు, ఆ ఉన్న మెతుకులేదు ఉడక పెట్టుంటుంది. మహాన తల్లి బాధపడుతూ ఇక్కడ ఏముండదని పెట్టమంటావు, అది ఉండింది ఆడ ఉడకేసి పెట్టున్నాను, ఏదో తేలు మెతుకు తాగేసుకో, పోయి ఊరికి అతను మాట్లాడుకోపో అనేసి ఆమె బట్టలు ఉతుకుంటూ ఉంటుంది నిరాశతో. ఏమీ లేదు, మన ఏంది జీవితం ఏంది అని బాధపడుతూ ఈయన ఆ నీళ్ళు మెతుకు తాగేసి మళ్ళీ కూడా గమ్ముని కూర్చోడు. ఏమిరా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని కూడా ఆలోచించడు. మళ్ళీ వెళ్తాడు, పోతాడా, అబ్బా ఏరా తినవా, తిన్నాను, ఏం తినవరా, నా చేపలు కూర్చోరా, అక్కడ నీళ్ళు మెతుకులు ఏడు తాగింది, మీరు తాగింది అయితే నీళ్ళ మెతుకులు, ఆడ తాగి చెప్పేది ఏంటి చేపలు పులుసు. నువ్వేరే తిన్నావు అంటే వాటి నిజమే చెప్తాడు. మటన్ రా మా ఇంట్లో, మా భార్య మటన్ వండి పెట్టింది, భలే వండిందిరా బా తిన్నాను. వాళ్ళ కథలు మాటలు మళ్ళీ కూర్చునేస్తారు. ఒరే ఇప్పుడు వస్తూ ఉంటే ఒకటి జరిగిందిరా, వాడు పక్కనోడు ఇట్టా అన్నాడు. మళ్ళీ రామాయణం, మళ్ళీ ఊరి కథలు. సాయంత్రం వరకు అయిపోయింది. సాయంత్రం వరకు ఏమైపోయిందా, పొద్దుపోయేటప్పుడు మాట్లాడతాను కూర్చొని. అంటే ఇంతసేపు చేసింది అంత ఎవరు పని అండి మీరు? ఇంతసేపు చేసింది ఎవరు పని చేశారు మీరు? ఇతరుల పని చేశారు మీరు, మీ పని చేసుకోలేదు. ఒక్కటి కూడా మీ గురించి ఆలోచించలేదు, మీ పని గురించి ఒకటి మాట్లాడలేదు, మీ పనులు ఒకటి కూడా చేయలేదు. ఇతరుల గురించి ఏం మాట్లాడారు మీరు? చెప్పంతా మాట్లాడేసి వచ్చేసినారు.
ఇంటికాడికి వస్తే రాత్రి నీళ్ళ మధ్యలో మధ్యాహ్నం తాగినాడు, రాత్రికి ఆ నీళ్ళ మధ్యలో లేదు వాడికి. గమ్మని పోయి రూములు వేసుకుంటాడు పడక, ఏమన్నా పోటీ పిల్లకాయలు పసన పండి భార్య అంటాను పండి. ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకండి ఇతరుల గురించి ఆలోచిస్తే దిగజారిపోతారు, అంటే ఏమీ లేని స్థాయికి వచ్చేస్తారు. అంటే మీ దృష్టి ఎప్పుడైతే ఇతరుల మీద పడతాదో, మీ దృష్టి ఎప్పుడైతే ఇతరుల మీద పడతాదో మీరు ఏమి లేని స్థాయికి దిగుతారు. ఇతరుల గురించి ఆలోచించకూడదు, పరిణామాలు విపరీతంగా ఉంటాయి, నష్టపోతారు, మీ బాధలు చాలా కష్టాల్లో పడతారు. ఇతరుల గురించి ఆలోచించకండి, విమర్శించకండి. అసలు విమర్శనే రావు. ఆలోచించడం, ఇతరుల గురించి పట్టించుకోవడం, ఇతరుల గురించి విమర్శించడం అనేది విపరీతమైన నష్టాన్ని గురి చేస్తుంది మన మైండ్. అసలు ఏమి లేని స్థాయికి వెళ్ళిపోతుంది. ఇలా ఎందుకు చేస్తారు? ఎందుకు ఆలోచన ఎందుకు? చూడు నీ భార్యను చూడు, ఎగ్జాంపుల్కి నీ భార్యను చూడు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా క్లాసులు తీసుకోండి. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాదు, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, అనంతపురం, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, అన్ని చోట్ల విజయవాడలో ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లు తీయండి. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, నేను చెప్పినట్టువన్నీ వాళ్ళ జీవితాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ జీవితాలు, ఇప్పుడు ఎలా ఉంది అంటే ఫీడ్బ్యాక్లు అంటే ఏంది అని అడుగుతున్నారు. మైక్ పెట్టుకుని జనాలు మాట్లాడుతున్నారు, అజెండా ఫీడ్బ్యాక్లు. వాళ్ళు చూడండి ఎలా చెప్తున్నారు. ఒకప్పట్లో ఎలా ఉన్నాను, తినడానికి తిండి కూడా లేని స్థితిలో ఉన్నాను, ఈ రోజు రోజుకి 2000 3000 అసాల్ట్గా సంపాదిస్తున్నాను. ఒక లేడీ ఏం చెప్తున్నారు, ఒక జెంట్స్ ఏం చెప్తున్నాడు, ఒక పెద్ద ఆడవాళ్ళు, వయసైన వాళ్ళు, ఒక డాక్టర్లు ఏం చెప్తున్నారు, ఒక టీచర్లు ఏం చెప్తున్నారు, ఒక లెక్చరర్ ఏం చెప్తున్నాడు, ఒక బిజినెస్ మ్యాన్ ఏం చెప్తున్నాడు, 10 కోట్లు పోగొట్టుకున్నవాడు కూడా ఇప్పుడు ఎలా ఏం చెప్తున్నాడు. ప్రతి చూడండి ఆధారాలు మీ ముందర ఉన్నాయి. ఎందుకు ఇతరుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? నష్టపోతారు. ఇతరుల గురించి ఆలోచించకండి, ఇతరుల గురించి మాట్లాడకండి, ఇతరులను విమర్శించకండి. అసలు పక్కన పెట్టండి, మీ జీవితం అద్భుతంగా పోతుంది, అద్భుతంగా ఉంటుంది. దాన్ని పక్కన పెట్టినప్పుడే ఎదుగుదల స్టార్ట్ అయిపోతుంది. మీకు ఎదుగుదల అనేది ఒక స్టార్ట్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ వీడియో చెప్తాను ఏం చేస్తే బాగుపడతారని. నెక్స్ట్ వీడియో వస్తుంది. అంటే నీ గురించి ఎలా ఆలోచించాలని చెప్పిస్తాను. కాబట్టి ఇతరుల గురించి ఇలా విమర్శించకండి, ఆలోచించకండి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా పోయినారు అనేది వద్దండి నీకు. ఇప్పుడు ఎలా ఉన్నారనేది కావాలి. చూడు వాళ్ళు ఎలా ఉన్నారు. భోజనానికి నీ మాటలోనే వచ్చింది, తినడానికి తిండి కూడా లేదన్నావు. ఇప్పుడు నగలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఎందుకు వచ్చింది వాళ్ళకి? ఎలా వచ్చింది? వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ మీద పెట్టారు కాబట్టి వచ్చింది. వచ్చింది. నువ్వేం చేస్తున్నావు? కూర్చున్నారు నలుగురు చోట, ఇద్దరు సుబ్బక్కలు కూర్చున్నా ఈ మాటలు, ఇద్దరు సుబ్బాన్లు కూర్చున్నా ఆ మాటలు, పనికిరాని మాటలు. ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటే, విమర్శిస్తూ ఉంటే ఏమీ లేకుండా, పనికి రాకుండా జీవితంలో పోయేసి లాస్ట్గా సూసైడ్ చేసుకునే అవస్థలు కూడా ఏర్పడతాయి. ఏమీ లేనప్పుడు ఏం చేస్తుంది? తిండి కూడా లేనప్పుడు, అప్పులు గిప్పులు అయిపోయి ఉండి తిండి కూడా లేనప్పుడు ఏం చేస్తాడు వాడు? ఒక నిర్ణయానికి వస్తాడు, ఇంకా మనము పోదాము, సరిపోదాము. వాడు చనిపోయి కాకుండా పిల్లల భార్యలు కూడా పోవాల్సింది. ఇంకా వాళ్ళు ఏం చేస్తారా? ఆ రేంజ్ అవసరమా మనకి? అది అవసరమా? అవసరం లేదు కదా. అలా ఉండకూడదు. మన గురించి ఆలోచించాలి. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియో చెప్తాను. కాబట్టి విమర్శించకండి, ఎవరిని ఆలోచించకండి. ఇతరుల చూపు మీ మీద పడాలని కానీ మీ చూపు ఇతరుల మీద పడకూడదు. అది చాలా డేంజర్. అది నష్టపోతుంది, మన జీవితాన్ని నష్టం చేస్తుంది. కాబట్టి ఆలోచించకండి, ఇలా ప్రవర్తించండి. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఆరోగ్యంగా ఇతరుల గురించి ఆలోచించుకుంటా, నా గురించి ఆలోచించి నేను హ్యాపీగా ఉన్నందుకు విశ్వానికి, డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనివారు. థ్యాంక్ యూ మనీ. Thank you, sir. Thank you.